వెల్కమ్ బ్యాక్ టు కేఆర్ డిజైనర్ బోటిక్ ఫ్రమ్ మనుగురు నియర్ బై భద్రాచలం అండి. అలాగే మోరంపల్లి బంజర్ లో కూడా బ్రాంచ్ ఉంది. ఒక బోటిక్ కూడా ఉందండి అక్కడ. ఈ ప్యాటర్న్ బ్లౌజెస్ చూపించే ముందు మీకు నేను వేసుకున్న బ్లౌజ్ డీటెయిల్స్, మగ్గం వర్క్ బ్లౌజ్ డీటెయిల్స్ చెప్తాను. బతుకమ్మ పండుగ రోజు నేను వేసుకున్నానండి. చాలా మంది ఇన్స్టా స్టోరీ పెట్టినప్పుడు కానీ, స్టేటస్ పెట్టినప్పుడు కానీ బ్లౌజ్ డీటెయిల్స్ కొంచెం క్లియర్ గా పెట్టమని అడిగారు. డిజైన్ బాగుంది, ఒకసారి డీటెయిల్ గా చూపించమని అడిగారు. అందుకే మళ్ళీ ఈ రోజు దీవాళీ రోజు నేను మళ్ళీ వేసుకున్నాను. ముందుగా దీవాళీ శుభాకాంక్షలు అండి. ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ సారీ వచ్చేసి గ్రీన్ అండి. గ్రీన్ మీద మనం బచ్చల పల్ల కలర్ అంటాం కదా, ఆ బార్డర్ అండి. ఈ శారీకి వచ్చేసి నేను ఇలా లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ ని ఇక్కడ ఇవి బేస్ చేసుకొని నేను బ్లౌజ్ అనేది ఇలా డిజైన్ చేశాను. సింపుల్ గా డిజైన్ చేశాను, హెవీగా ఉంటే బాగోదని హ్యాండ్ ఒకటి హెవీ చేశానండి. చూడండి, ఇలా క్రాస్ లైన్స్ ఇచ్చాను. మనకు శారీలో లైన్స్ ఉన్నాయి కదా, అందుకని ఇలా క్రాస్ లైన్స్ ఇచ్చేసి మిడిల్లో ఈ లీఫ్ టైప్ పెట్టేసి ఇలా పూస యాడ్ చేశాను డిఫరెంట్ లుక్ కోసం. అక్కడక్కడ సారీ కలర్ నాట్స్ ఇచ్చాను. మొత్తం జర్దోజీ అండి. చూడండి, ఫినిషింగ్ కూడా ఎంత నీట్ గా ఉందో చూడండి. మోడల్ చూడండి ఎలా ఉందో, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. చూడండి, జర్దోజీ అండి మొత్తం కూడాను. చాలా అట్రాక్టివ్ గా ఉంది బ్లౌజ్. ఇక్కడ వచ్చేసరికి ఈ వర్క్ వచ్చేసి ఆర్మోల్ దగ్గర ఇచ్చేసానండి. ఆర్మోల్ దగ్గర సింపుల్ లుక్ కనబడడం కోసం ఇలా ఆర్మోల్ దగ్గరనే సన్న లైన్ ఒకటి ఇచ్చుకున్నాను. ఇక్కడ ఇవ్వలేదండి, ఈ పార్ట్ లో ఇస్తే హెవీ అయిపోయి బ్లౌజ్ లుక్ పోతుంది, సారీకి ఇంకా హెవీగా కనిపిస్తుంది సారీ, కానీ నేను ఇవ్వలేదు. నేను సింపుల్ గా ఇలా ఆర్మోల్ దగ్గర డిజైన్ చేసుకున్నాను. అలాగే బ్యాక్ కూడా చూడండి, సేమ్ డిజైన్ అండి. ఓవరాల్ గా లుక్ మనకి బ్లౌజ్ ఇలా ఉందండి. మీరు కూడా ఇలా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే తెలుసు కదా మన పేజ్, ఫాలో అవ్వండి. కొత్త కొత్త అప్డేట్స్ అన్ని వస్తూ ఉంటాయి. డిజైన్ చేయించుకోండి. థ్యాంక్ యూ.